చంద్రబాబుకు వైఎస్ జగన్ 9 పేజీల లేఖ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై ప్రశ్నించారు వైఎస్ జగన్. లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు ఆయన. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలన్నారు. KWDT2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని కోరారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తెలంగాణకు 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం వాదనలు వినిపించాలన్నారు వైఎస్ జగన్. రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబుకు వైఎస్ జగన్ 9 పేజీల లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వైఎస్ జగన్ 9 పేజీల లేఖ రాశారు. ముఖ్యంగా తెలంగాణ తోటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కృష్ణా జలాల సంబంధించినటువంటి సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా తమ వాదనలను ట్రిబ్యునల్ ఎదుట వినిపించలేదనేటువంటి అంశం మీద ఆయన 9 పేజీల లేఖ అయితే రాసిన పరిస్థితుంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ట్రిబ్యునల్లో సరైన వాదనలు వినిపించబోతే తీవ్రమైన అన్యాయం రాష్ట్రానికి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి హక్కులతో పాటు ఇక్కడ రాష్ట్ర రైతాంగాన్ని కూడా తీవ్రంగా అన్యాయం చేసినట్లు అవుతున్నట్టు కూడా జగన్ ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలోనే ఈ ట్రిబ్యునల్లో ఈ వివాదానికి సంబంధించి అంటే కృష్ణా జలాల వివాదానికి సంబంధించి అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా వివాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా జలాలను లభ్యతకు సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిసారి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇటీవల ఈ ట్రిబ్యునల్లో వాదనలు జరిగిన సమయంలో కూడా అటు తెలంగాణ వైపు నుంచి వైద్యనాథన్ చాలా తీవ్రమైన వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ నీటిని లభ్యమయ్యే విధంగా ఆయన తన వైపు గట్టిగా వాదనలు వినిపిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఏకే గోయల్ తన వాదనలు సరిగ్గా వినిపించలేవారు. ఆ నేపథ్యంలో కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి దక్కేటువంటి పరిస్థితి సన్నగిల్లుతోందంటూ కూడా వైఎస్ జగన్ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే గతంలో చంద్రబాబు వైఖరి కారణంగా రాయలసీమలో నీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా మూలన పడినటువంటి పరిస్థితి. అది కాకుండా అంతకుముందు 1996లోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాంతోపాటు ఎన్డీఏకి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న సమయంలో కర్ణాటకలో ఆల్మేటి ఎత్తును భారీగా పెంచినటువంటి పరిస్థితి. 512 నుంచి 526 అడుగులకు దాన్ని ఎత్తును పెంచుతున్న సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ నేపథ్యంలోనే చాలా సమస్యలు ఎదుర్కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి మేలు చేకూర్చే విషయంలో ఏమాత్రం పట్టించుకోకపోయినటువంటి పరిస్థితులు ఒకవైపు ఉంటే ఇప్పుడు కొత్తగా మళ్లీ కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నటువంటి వివాదాన్ని విషయంలో కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారు కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా సరైన వాదనలు వినిపించాలంటూ కూడా వైఎస్ జగన్ తన లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా లేదా రాష్ట్రానికి రావాల్సిన నీటికి సంబంధించి ఒక్క టీఎంసీ నీరు తగ్గిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు తీవ్రంగా అన్యాయానికి గురవుతారు. రాష్ట్రం అంతా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 63% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉండేటువంటి పరిస్థితి నేపథ్యంలో కృష్ణా జలాలు కనుక దక్కకపోతే పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగే పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ అయితే ఇక పూర్తి స్థాయిలో ఎడారిగా మారే ప్రమాదం కూడా పొంచి ఉందంటూ కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తం 9 పేజీల లేఖ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాశారు. కృష్ణా జలాల ట్రిబ్యునల్లో చాలా స్పష్టమైన వాదనలు వినిపించాలని ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.